గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అలాగే మా యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనలతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలం పూర్తి అయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళాలని అంటే మేము చేసిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మేము ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేసామో ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 2014-19లో రాష్ట్రం విడిపోయాక అంటే కట్టుబట్టలతో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక కట్టుబట్టలతో దాదాపు సంవత్సరం కాలం అమరావతిలో ఉండి అమరావతిని డెవలప్ చేసే విధంగా రూపకల్పన చేశారు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. చేయడమే కాకోకుండా అమరావతి రాజధాని అనే ఒక నినాదంతో ముందుకెళ్లారు. అలాంటి పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీల అధికారంలోకి వచ్చి అమరావతిని 3 ముక్కలాట ఆడారు. అంటే విశాఖపట్నం అని, అమరావతి అని, కర్నూలు అని 3 ముక్కలాట ఆడి కనీసం ఎక్కడే కానీ ఒక గంప కానీ ఒక పిల్లర్ కానీ వేయలేదు. ఒక గంప సిమెంట్ కానీ ఒక పిల్లర్ కానీ ఎక్కడే కానీ నిర్మించలేదు. మళ్ళీ 2024లోకి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అమరావతి రాజధాని అని చెప్పేసి ఒక చట్టం రూపొందించి అంటే ఇంకా ఫ్యూచర్లో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి అయినా మార్చలేని విధంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక చట్టం రూపొందించి ఈరోజు అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు అమరావతిలో జరుగుతున్నాయి. 2029 కల్లా అమరావతిని కంప్లీట్ చేసి ప్రపంచంలోనే అమరావతి నంబర్ 1 సిటీగా చేయాలని మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. అలాగే పోలవరం 2019కి దాదాపు 70% కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ అయిన దాన్ని మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు పట్టించుకోకపోవడమే కాకుండా అలాగే వదిలేస్తే కాపర్ డ్యామ్ కొట్టుకెళ్ళి మళ్ళీ 1200 కోట్ల రూపాయలు అడిషనల్గా ఖర్చు పెట్టే పరిస్థితి. మళ్ళీ 2024లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కి వెన్నెముక లాంటిది. అలాంటి పోలవరంని మళ్ళా ఈరోజు 2027 కల్లా గోదావరి పుష్కరాల లోపల కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయాలని మా ముఖ్యమంత్రి గారి కృషి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీరు తొలి 5 సంతకాలు తీసుకుంటే పెన్షన్లు పెంచారు 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు, 6000 రూపాయలు చేశారు వికలాంగులకి. మెడికల్లో ఎవరైనా ఉంటే 10,000 రూపాయలు చేశారు. పూర్తి బెడెడ్ ఇంకే 15,000 రూపాయలు చేశారు. అంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము ఇవ్వనంత సంక్షేమ కార్యక్రమం ఒక పెన్షన్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగే డిఎస్సి తొలి 5 సంతకాల్లో డిఎస్సి ఒకటి. కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో ఒక టీచర్ కానీ ఒక టీచర్ పోస్ట్ కానీ ఎక్కడ కానీ భర్తీ చేయలేదు. భర్తీ చేయకపోగా అప్పుడుండే టీచర్లని మద్యం షాపుల దగ్గర అలాగే బాత్రూముల దగ్గర నిలబడి ఫోటోలు తీపించుకుంటే దీనికి పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వదిలి ప్రక్రియ చేపట్టిన తర్వాత 150 రోజుల్లోనే డిఎస్సి పూర్తి చేసి మీరు 240 కేసులు కోర్టులో ఇస్తే అవన్నీ క్లియర్ చేయించుకుంటూ 150 రోజుల్లోనే 16,347 పోస్టులు భర్తీ చేసిన ఘనత మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి గారిది నారా లోకేష్ గారిది. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు అయితే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే ఈరోజు డిఎస్సి మీద కామెంట్స్ చేస్తున్నారు. అనంతపూర్లో ఒక పెద్ద మనిషి పొద్దున్న లేస్తానే పని లేదు, పొద్దున్న లేస్తానే డిఎస్సి అని కలెక్టర్ ఆఫీస్ ముందో లేకపోతే సప్తగిరి సర్కిల్లోనో ఇదే పని మీదే ఉన్నాడనమాట. అంటే నన్ను మర్చిపోయినారు, నేను ఉన్నానని చెప్పేసి రోడ్డు మీదకి వస్తూ ఉన్నాడు రోజు ఒక పెద్ద మనిషి. అందరినీ వేసుకొని జిల్లా వ్యాప్తంగా అందరినీ వేసుకొని మీకు ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చారు. ఇట్లా చేసుకుంటూ పోతే వచ్చే ఎన్నికల్లో కనీసం నా డిపాజిట్లు కానీ లేకుండా మీకు చేస్తారని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా ఇండస్ట్రియల్ పరంగా ఈ 2 ఏళ్ల కాలంలో 25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు మా కూటమి ప్రభుత్వం. 25 లక్షల కోట్లు పెట్టుబడులే కాకుండా 25 లక్షల ఉద్యోగాలు కానీ తీసుకొచ్చారు. మేము కేవలం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చాం. అది 2 ఏళ్లలోనే 25 లక్షలు ఉద్యోగాలు వచ్చేటట్లా రూపకల్పన చేశాం. అలాగే ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లా డిఫెన్స్ ఇండస్ట్రీస్ వస్తున్న దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉమ్మడి జిల్లాలో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా 5th జనరేషన్ జెట్ ఫైటర్
యుద్ధ విమానం మన అనంతపూర్ జిల్లా నుంచి భారతదేశానికి యుద్ధ విమానంగా తయారు చేసి పంపిస్తున్నాం. ఇవన్నీ కేవలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చలువ, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చలువ అని చెప్పేసి, సిబిఎన్ బ్రాండ్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 1296 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ 2 ఏళ్ల కాలంలో చేపట్టడమే కాకుండా దాన్ని పనులుగా చేసి, ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఏ రోడ్డు తీసుకున్నా కానీ, ఏ డ్రైన్ తీసుకున్నా కానీ మొత్తం గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ ఇక్కడ నిర్మించలేదు. కానీ ఈరోజు 2 ఏళ్ల కాలంలో అనేకమైనటువంటి డ్రైన్లు అయితేమి, రోడ్లు అయితేమి, అలాగే మౌలిక సదుపాయాలు అయితేమి, ఇవన్నీ చేసిన ఘనత మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్తాను. అసలు భోగాపురం ఎయిర్పోర్టుకి ఎర్ర బస్ అయినా వస్తుందని కామెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రపంచ ఎయిర్పోర్ట్లలోనే నంబర్ 1గా దిద్దబోతున్న ఎయిర్పోర్ట్ అది. అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం పట్టుకున్నా కానీ అది ప్రపంచంలోనే నంబర్ 1గా నిలిచే పరిస్థితి. మీరు చూశారు, ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ సంస్థ తీసుకొచ్చారు, 1,50,000 కోట్ల పెట్టుబడులు. ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే విధంగా ఈరోజు గూగుల్ పెట్టుబడులు పెడతా ఉంది. క్రెడిట్ షోర్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఏం దొరుకుతుందా, ఎక్కడ నేను చేశానా, లేకపోతే ఎక్కడ ఓపెనింగ్ జరుగుతున్నాయా, దాని వెనకాల నేనున్నానని చెప్పేసి క్రెడిట్ షో చేసుకునేది జగన్మోహన్ రెడ్డి. కానీ మా సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్. ఆ సిబిఎన్కి అవసరం లేదు. సిబిఎన్ గారు ఎప్పుడు నేను తెచ్చానని ఎప్పుడు చెప్పలే. ప్రజలు చెప్తున్నారు, ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భారతదేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకువెళ్ళే విధంగా ఈరోజు అక్కడ ప్లేస్ అయితే ఏమి, తర్వాత ఎయిర్పోర్ట్ నిర్మించడం అయితే ఏమి, ఇవన్నీ కేవలం ఫస్ట్ ఇయర్ ఒకటే 60 లక్షల మంది ఆక్యుపెన్సీ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వచ్చే కాలంలో సంవత్సరానికి 4 కోట్ల మందికి పైగా, అంటే మన స్టేట్ జనాభా ఎంతైతే ఉందో అంతమంది అక్కడ ట్రావెల్ చేస్తారని చెప్పేసి ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు గర్వంగా ప్రారంభిస్తున్నారు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు మా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను.